ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అఖండ 2' తాండవము బాక్సాఫీస్ వద్దే భారీగా సక్సెస్ ని సాధించిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన సక్సెస్ మీట్ నైతే మాత్రము బాలకృష్ణ అండ్ బోయపాటి టీమ్ నిర్వహించారు. 'అఖండ భారత బ్లాక్ బస్టర్' పేరుతోని విజయోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అందరూ మహానుభావులు కాలేరు, ఒక పని కోసం భగవంతుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ 'అఖండ 2'కి సంబంధించి ఒక శివుడి పాత్ర లేదా ఒక అఘోర పాత్రకి సంబంధించి సెలక్షన్ మొత్తము ఆ భగవంతుడు చేసుకున్నాడు అని చెప్పేసి ఒక ఆనందాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మంత్రాలు, వేదాలు, అందులో ఉండే డైలాగ్స్, అలాగే ఎవ్రీ సీన్ కూడాను డైరెక్టర్ క్రియేట్ చేసినప్పటికీ కూడాను భగవంతుడు అంటే పరమశివుడే ఆయనతోని క్రియేట్ చేపించారు. ఇంత అద్భుతంగా సినిమా వచ్చేలాగా, అది సినిమా కాదు నిజంగా జీవితంలో జరిగిన ఒక రియల్ ఘట్టము అన్నట్టుగా ఆయన తన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది సినిమాకి సంబంధించి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమన్ బోయపాటి టీమ్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడాను ఈ సక్సెస్ మీట్ లో తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే 'అఖండ 2' తాండవానికి సంబంధించి సినిమాని చూడాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈ సినిమా ఒకటి ఆధ్యాత్మికత, సనాతన ధర్మము, అలాగే మరోపక్క దేశభక్తికి సంబంధించి కూడా దీనిలో అంశాలు 2 పార్ట్లుగా దీన్ని మేళవించబడ్డాయి కాబట్టి అసలు సినిమాలో ఏముంది, ఇంత షేక్ చేస్తుంది ఈ సినిమా, పూర్తి స్థాయిగా ప్రపంచవ్యాప్తంగా నుట్టి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడాను ఒక వైబ్ ని తీసుకొచ్చింది ఈ సినిమా. ఎప్పుడు కూడా సినీ చరిత్రలోనే ఎన్నడూ వినలేనంత ఆ వైబ్స్ దీనికే ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి ప్రధాని మోడీ కూడా దీని గురించి కాస్త ఆరా తీయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమాని తాను కూడా చూడాలనుకుంటున్నాను అన్నట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి ఆయనకి సంబంధించి 'అఖండ 2' స్పెషల్ షోని హిందీలో ఆయనకి వేసి చూపించాలి అని అనుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ సక్సెస్ మీట్ ఏదైతే ఉందో ఈ మీట్ లోని బోయపాటి చెప్పడం జరిగింది. భారతదేశము ధర్మానికి గ్రంథాలయము, ధర్మానికి తల్లి వేరు లాంటిది. దాన్ని నమ్మిన దేశాలు ఒకలా ఉంటే నమ్మని దేశాలన్నీ కూడా మరోలాగా ఉన్నాయి. అంటే ధర్మాన్ని నమ్మిన దేశం ఎప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉంది సనాతన సాంప్రదాయంతో, అది నమ్మలేని దేశాలన్నీ వేరేలాగా ఉన్నాయి అని ఇట్లా బోయపాటి మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఒక మనిషి అనుకుంటే గెలవచ్చు, ఓడొచ్చు, కానీ దేవుడు అనుకుంటే గెలిపే, ఆ విజయమే ఈ సినిమా అని చెప్పేసి అన్నారు. సో ఇది పూర్తిగాను దేవుడి సంకల్పమే అని చెప్పేసి బోయపాటి కూడా ఈ మీట్ లోనే చెప్పడం జరిగింది. మరి 'అఖండ 2' 3Dలోనూ కూడా తీశారు, అదొక కొత్త అనుభూతిని ఇస్తోంది అని చెప్పేసి అన్నారు. మరి అందరూ ప్రయత్నించడంతో తమన్నా చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. అలాగే తెలుగు సినీ పరిశ్రమ అంతా కూడా ఒక వేదిక మీద ఉందాము. సినిమాలకి సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి ఎన్ని హడ్డిల్స్ అయితే వచ్చినాయో ఈ హడ్డిల్స్ అన్నింటినీ కూడా దాటుకుని మూవీ రిలీజ్ అయ్యేందుకు ఆ పరమశివుడే తనకంటూ ఒక స్పెషల్ డెస్టినేషన్ పెట్టుకుని సినిమా ఆ రోజునే రిలీజ్ అయ్యేటట్టుగా చేశాడు. లేట్ అయినా కూడాను అది ఆ లేటెస్ట్ గా వచ్చి హిట్ ని కొట్టింది అని చెప్పేసి సినిమా టీం అంతా చెప్పడం జరిగింది. మరి ఈ సినిమాని 'అఖండ 2'ని ప్రధాని మోడీ చూడబోతున్నారు అని చెప్పేసి అయితే స్వయంగా బోయపాటి సక్సెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అలాగే బాలయ్య అండ్ టీం కూడా మొత్తం ఈ సినిమాకి సంబంధించి ప్రధాని కూడా చూడాలనుకుంటున్నారంటే ఇందులో ధర్మానికి సంబంధించి ఉంది కాబట్టి, అసలు దేశానికి సంబంధించి కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే అందులో డైలాగ్స్ ఉన్నాయి. అతను త్రిశూలంతో ఆ గన్నుని తిప్పడము, ఇట్లా అన్ని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సో మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అని అనడము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంత మోదీని కూడా అట్రాక్ట్ చేసే డైలాగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన వినడం జరిగింది. ఖచ్చితంగా మరి దీన్ని చూడాలనుకుంటున్న నేపథ్యంలో ఈ షోని ఆయన కోసం అయితే వేస్తారు. మరి ఎప్పుడు వేస్తున్నారు ఏంటి అనేది అయితే మాత్రం మనకి ఇంకా అప్డేట్ లేదు. బట్ ఎనీవే సినిమాని అయితే మోదీ చూడాలనుకుంటున్నారు. చూసిన తర్వాత ఆయన ఫీల్ ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారో అనేది అయితే మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇది 'అఖండ 2' తాండవం సక్సెస్ గురించి మనకు అర్థమవుతుంది. అది సక్సెస్ అయిందంటే కలెక్షన్స్ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే ఒక సినిమా కాకుండా ఒక దేవుడు నిజంగానే తాను అనుకుంటే, అంటే దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఏం చూస్తాడులే, దేవుడు ఏం చేస్తాడులే అని అనుకునేవారు చాలా మంది ఉంటుంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాకి ఆకర్షితులయ్యారు. అందులో డైలాగ్స్ కానీ వీటికి కూడాను ఒక రియాలిటీగా ఉంది అని చెప్పేసి, అందులో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం మరి ఎలా రియాక్ట్ అవుతారు మోదీ గారు అనేది.